యోగా ఛానల్, నేను మీ కావ్య. సో మేడం ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలోనే ఉంటుంది. సో మేడం తీసుకునే నిర్ణయాలు, మేడం తీసుకునే చేష్టలు, మేడం మాట్లాడే మాటలు ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ, ఎప్పుడు సోషల్ మీడియాలో మేడమే ఉంటారు. సో ఇంతకీ ఆ మేడం ఎవరు అని అనుకుంటారా? సో సమంత ఇష్యూ, అండ్ రీసెంట్గా రాజన్న కోడలే ఇష్యూ, అండ్ ఇప్పుడు తెలంగాణ బోనాల ఇష్యూ. సో ఇప్పటికీ మేడం ఎవరో మీకు తెలిసిందే. సో కొండా సురేఖ గారు, సో ఎండోమెంట్ మంత్రిగా ఉండే కొండా సురేఖ మేడం ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తూనే ఉంటుంది. ఎందుకో ఏమో తెలియదు. అంటే అవగాహన లేకుండా ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుంటుందా, అవగాహన ఉండి తీసుకుంటుందా, లేదంటే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నేను ఎప్పుడు ఉండాలని ఈ డెసిషన్ తీసుకుంటుందో తెలియదు. కానీ ఈసారి పెట్టే కాంట్రవర్సీ హైదరాబాద్లోనే కాదు, ఓరుగల్లు, వరంగల్లో కూడా అదే పరిస్థితి ఉంది. సో ఇంతకీ వరంగల్లో మేడం పోయి ఏం చేసింది అని అనుకుంటున్నారు కదా, తెలంగాణ బోనాలు. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా తెలంగాణ ప్రజలు బోనాలు చేసుకున్నారు, అంతకు ముందు కూడా చేసుకున్నారు. ఇక చెప్పాలంటే వందల సంవత్సరాల నుంచి కూడా ఆషాఢ మాసం వచ్చిందంటే అమ్మవారికి నైవేద్యం పెట్టే ఆనవాయితీ తెలంగాణ గ్రామాలలో ఉంటది. సో ఈ ముచ్చట అందరు కూడా ఎరికేదే కదా. మరి ఇంతకీ మేడం ఏం చేసిర్రు అనంటే, మేడం ఇక్కడ ఒక విచిత్రమైన డెసిషన్ తీసుకున్నారు. తీసుకోవడమే కాదు, ఎండోమెంట్ మినిస్టర్గా ఈవోకి కూడా జీవో జారీ చేసిన పరిస్థితి. అదేంటిదో తెలుసా? ఇన్ జనరల్గా బోనాలు ఎక్కడ ఎవరు ఎప్పుడు సమర్పిస్తారు అంటే అందరికీ చాలా క్లారిటీ. సిటీ వాసులందరూ కూడా ఆషాఢ మాసంలో మొదటి అమావాస్య నుంచి స్టార్ట్ చేస్తారు బోనాలు. సో ఆషాఢ మాసం మొత్తం కూడా సిటీ మొత్తం బోనాలు అవుతాయి. తర్వాత శ్రావణ మాసంలో జిల్లాలలో బోనాలు స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ కూడా శక్తిపీఠాల్లో కాకుండా అమ్మవార్లకి గ్రామ దేవతలుగా ఉండే అమ్మవారి ఆలయాల్లో భక్తులు బోనాలు సమర్పిస్తుంటారు. అండ్ ఇక్కడ బోనాలు సమర్పించే వాటిలలో కూడా చాలా మందికి చాలా ట్రెడిషన్స్ ఉంటాయి. కొంతమందికి పచ్చనంతో అమ్మవారికి నైవేద్యం సమర్పించే ట్రెడిషన్ ఉంటే, ఇంకొంతమందికి పరమాణంతో సమర్పించే, ఇంకొంతమందికి బోనం లేదు, కేవలం నైవేద్యం మాత్రమే అన్నవాళ్ళు ప్లేట్లో వెళ్ళి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా కొండా సురేఖ మేడంకి ఎరకనేనా అనే డౌట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకో తెలుసా? వందల సంవత్సరాల చరిత్ర ఉండే భద్రకాళి అమ్మవారి ఆలయం, శక్తిపీఠంగా చాలా మంది భక్తులు కొలుస్తుంటారు. వరంగల్కి కేవలం వరంగల్ వాసులే కాదు, ఇతర జిల్లాల నుంచి కూడా వస్తుంటారు, రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు, మిగతా దేశాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని పోతుంటారు. కానీ వరంగల్ శక్తిపీఠంగా కొలుస్తున్న భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఎప్పుడు కూడా శాఖలు పోసిందే లేదు. అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు మాత్రమే ఆషాఢ మాసంలో నిర్వహిస్తారు. అమ్మవారికి ఎప్పుడు బోనం ఎక్కించిందే లేదు. ఎందుకంటే ఆలయంలో అట్లాంటి ఆనవాయితీ లేదు. ఇంకా చెప్పాలంటే అక్కడ అమ్మవారికి జంతు బలి నిషేధం, కళ్ళు శాఖ నిషేధం, ఇంకా చెప్పాలంటే బెల్లం శాఖ కూడా ఇప్పటివరకు అమ్మవారికి పోషింది లేదు. కానీ కొండా సురేఖ మేడం మాత్రం అధికారికంగా ఎండోమెంట్ నుండి ఒక జీవో జారీ చేసింది. ఆ జీవో ఏంది అంటే, ఈ నెల 22వ తారీఖున బంగారు బోనం అమ్మవారికి లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ వాళ్ళు తీసుకొచ్చే బోనాన్ని కొండా సురేఖ మేడం అధికారికంగా అమ్మవారి ఆలయంలో సమర్పించబోతుంది. అసలు బోనం సాంప్రదాయమే లేని ఆలయంలో ఇప్పటి వరకు వందల సంవత్సరాల చరిత్ర ఉండే అమ్మవారి ఆలయంలో ఇప్పటి వరకు ఎవరూ సమర్పించని బోనం కొండా సురేఖ మేడం సమర్పించడానికి పోబోతుంది. సో దీన్ని అక్కడ ఉండే ఎండోమెంట్ అధికారులు కాబట్టి ప్రభుత్వం అధికారులే, సో ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే అధికారులు నచ్చినా నచ్చకున్నా నోరు మెదపని పరిస్థితి. ఇంకా వాళ్ళు చెప్పుకొస్తుంది ఏంటంటే, ఇక్కడ అమ్మవారికి శాకాంబరి దేవిగా మాత్రమే ఉత్సవాలు నిర్వహిస్తుంటాం, ఇక్కడ వామాచారం పద్ధతులు పాటించం కాబట్టి తెచ్చే బోనం ఖచ్చితంగా బెల్లమన్నము మాత్రమే ఉండబోతుంది, బెల్లం శాఖ మాత్రమే ఉండబోతుంది, నీల శాఖ మాత్రమే ఉండబోతుంది అని మాత్రమే చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడ బోనం సాంప్రదాయం లేదు, ఇప్పటి వరకు ఆలయంలో ఎవరు ఎప్పుడు కూడా సమర్పించిన ఆనవాళ్ళు లేరు అని చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ అధికారులు. ఇన్ కేస్ వాళ్ళు బయటకు వచ్చి ఉన్న వాస్తవం అటు అర్చకవులు చెప్పినా, ఉన్న వాస్తవం ఇటు ఈవో అధికారులు చెప్పినా వాళ్ళ ఉద్యోగాలు ఊస్ట్ అయ్యే పరిస్థితి. ఇది అందరూ కూడా తెలిసిందే. వాళ్ళు సస్పెండ్ అయ్యాలి, లేదంటే మెమోలు జారీ చేస్తారు. సో ఇవన్నీ తలకాయ నొప్పులు మాకెందుకు అని నోరు మెదపకుండా కూర్చున్నారు. మరి స్థానికులు దీన్ని పూర్తిగా వ్యతిరేకించే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు శాకాంబరిగా మాత్రమే అమ్మవారిని కొలిచినాం, శక్తి స్వరూపిణి శాంతమూర్తిగా మాత్రమే అమ్మవారిని కొలిచినాం. కాబట్టి ఇక్కడ బోనాలు నిర్వహించడం ఏంది అసలు మేము ఎన్నడూ కూడా చూడలేము. బోనాల పండుగ వరంగల్లో చేస్తాం, కాకపోతే గ్రామ దేవతల దగ్గర బోనాలు సమర్పిస్తాం. కానీ శక్తిపీఠంగా ఉండే భద్రకాళి అమ్మవారి దగ్గర ఇప్పటి వరకు ఎవరు బోనాలు సమర్పించలేరు. అందుకనే దీన్ని మళ్ళీ ఆలోచించాలి. ఇక్కడ అమ్మవారి ఆలయంలో జంతు బలి నిషేధం గుర్తుపెట్టుకోండి మేడం అని హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి వచ్చింది. స్థానికంగా కూడా ప్రభుత్వానికి వచ్చి కొండా సురేఖ మేడం పైనే ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అక్కడ భక్తులు. అంటే ఇది ఎంత సెన్సిటివ్ ఇష్యూ. బోనాలు కేవలం పండగ మాత్రమే కాదు, ఇది ఒక ఆచారం, ఒక ఆనవాయితీ. ఇప్పటికీ కూడా
కేవలం హైదరాబాద్లో కాదు, తెలంగాణలో ఉండే జిల్లాల్లో కూడా చాలా మంది భక్తులు ఆనవాయితీ ఆచారం ఉంటే మాత్రమే బోనం నిర్వహిస్తుంటారు. బోనం చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తుంటారు. లేదు వాళ్ళకి ఆనవాయితీ లేకపోతే కొంతమంది ఇప్పటికీ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. ఆ రోజు టెంకాయో అమ్మవారికి పరమాన్నం మాత్రం నైవేద్యం పెడతారు, కానీ బోనం అసలు నిర్వహించరు, బోనం అసలు సమర్పించరు. అట్లాంటిది కొండా సురేఖ మేడం అసలు ఆనవాయితీ లేదే ఆలయంలో వందల సంవత్సరాల చరిత్ర గల శక్తిపీఠంగా పూజించే భద్రకాళి అమ్మవారి ఆలయంలో నేను బంగారు బోనం సమర్పిస్తా 22వ తారీఖు అని ఎట్లా జీవో జారీ చేసిందో తెలియదు. పోనీ జీవో జారీ చేసింది, ఇంత వ్యతిరేకత మూటగట్టుకుంటుంది, ఇంత వ్యతిరేకత వస్తుంటే మరి దాన్ని కూడా అధికారికంగా లేదు నేను చెయ్యట్లేదు, లేదు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అని ఎక్కడ కూడా చెప్పట్లేదు. కేవలం ఒక సెక్రటరియట్లో కూర్చొని కొంతమంది జర్నలిస్టులు ఆమెతో చిట్ చాట్ చేసినప్పుడు ఆ సందర్భంలో లేదు నేను దాన్ని వాయిదా వేస్తున్నా అని చెప్పింది తప్ప ఇప్పటికీ అక్కడుండే వరంగల్ ఆలయం వాళ్ళకి కన్ఫ్యూజన్. వెదర్ మేడం బోనం తీసుకొని వస్తుందా వస్తలేదా, వస్తే ఏమేమి ఏర్పాట్లు చేయాలి, రాకపోతే రాదన్న సమాచారం అని ఉందా అనేది ఎవరికీ తెలియదు. సో ఇదనమాట కొండా సురేఖ మేడం కాంట్రవర్సీ. సో ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీ చేయడం అండ్ దాంతోపాటు మేడం ఎండోమెంట్ మినిస్టర్గా ఉండరు కాబట్టి ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇట్లాంటివన్నీ కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూ. గతంలో ఎండోమెంట్ మినిస్టర్గా ఉండే ఇంద్రకరణ్ రెడ్డి బోనాలకు సంబంధించి ఒక కొత్త యాప్ రూపొందించడం జరిగింది. సో అందులో ఆయన చేసింది ఏంటంటే ఎక్కడో ఎవరో బోనం సమర్పిస్తారని మొక్కుకుంటారు, కానీ వాళ్ళు వచ్చి సమర్పించుకోలేని పరిస్థితి. కొంతమంది ఇక్కడ ఉంటారు, వాళ్ళ కోరికలు తీరుంటాయి, కాకపోతే వాళ్ళు విదేశాల్లో ఉండుంటారు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉంటారు, ఇంకొక ప్లేస్లో ఉండుంటారు. హైదరాబాద్కి వచ్చి ఆ రోజు బోనం అమ్మవారికి చెయ్యని పరిస్థితిలో అక్కడుండే ఆలయ సభ్యులే ఈవో ఆధ్వర్యంలో అమ్మవారికి బోనం చేసి సమర్పించడం. సో దానికోసం ఆన్లైన్ బోనం అని కూడా ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. సో బోనానికి సంబంధించిన పలానా డబ్బులు ఇంత కడితే వాళ్ళ పేరు మీద ఆలయానికి సంబంధించిన అధికారులు బోనం చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ఆ ప్రసాదం మళ్ళీ ఎవరైతే బోనం బుక్ చేసుకున్నారో వాళ్ళకి పంపించే ఏర్పాట్లు అనమాట. సో ఇట్లాంటి స్కీమ్స్ తీసుకొచ్చినప్పుడు అండ్ ఇట్లాంటివి కొత్తగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎక్కడ ఏమీ కాంట్రవర్సీ లేదు. కాకపోతే ఇక్కడ మేడం తీసుకున్న ప్రతి ఇష్యూ కాంట్రవర్సీ. అంటే అక్కడ ఉండే ఆలయ చరిత్ర తెలియకుండా మేడం చేస్తున్నారా, లేదంటే తెలిసి ఏమైతుందిలే నేను మినిస్టర్ నేను చేస్తున్నారో అనేది మేడంకే తెలుసు. సో ఒక పక్క ఈ ఇష్యూస్ ఉంటే ఇంకోవైపు పాలక మండలి ఏర్పాటు జరుగుతుంది. సో పాలక మండలి ఏర్పాటులో అన్య మతస్థులకి అసలు అవకాశం ఇవ్వరాదు. అండ్ దాంతోపాటు ఎవరికైతే అమ్మవారంటే నమ్మకం లేదో అన్ని మతాలు సమానమే అని ఎవరైతే వాదిస్తారో వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితిలో పాలక మండలిలో అసలు వాళ్ళకి సభ్యత్వమే ఇయ్యొద్దు అని బజరంగ్ దళ్ ఇంకొక కొత్త వాదన తెరపైకి తీసుకొస్తుంది. నిజంగానే అట్లాంటి ఇష్యూస్ వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఉన్నాయా అనే ఒక వినిపించే పరిస్థితి ఇవాళ వస్తుంది. నిజంగానే ఉంటే ఇప్పటివరకు కొండా సురేఖ మేడం వరకు రాలేదా, ఒక ఎండోమెంట్ మినిస్టర్ వరకు ఉన్నా ఈ విషయాలు తెలియలేవా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరి ఇక మేడంకే తెలియాలి పాలక మండలిలో ఎవరున్నారు ఎవరు లేరు, ఎందుకు బజరంగ్ దళ్ ప్రత్యేకంగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం పైనే ఇట్లాంటి విమర్శలు చేస్తున్నారు అన్న విషయం. సో ఇన్ కేస్ పాలక మండలిలో ఎవరికైనా అట్లాంటి అవకాశం ఇస్తే అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే అమ్మవారి ఆలయం ప్రతిష్ట ఆలయ చరిత్ర అంత గొప్పది మరి.